దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం కూడా నాయనా చిన్న మందగా చేరి ప్రభువా నాయనా వాక్యాన్ని ధ్యానించే భాగ్యం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎందరికో తండ్రి ఈ యొక్క భాగ్యం లేదు నాయనా. ప్రభా అయితే మీరు మాకిచ్చారు. అందుని బట్టి స్తోత్రములు. నాయనా ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడబోతుండగా మేమందరం కూడా నాయనా శ్రద్ధగా వాక్యాన్ని వినే భాగ్యం దయచేయండి తండ్రి. నన్ను కూడా ప్రభా మీరు మీ బోరగా వాడుకోండి తండ్రి. చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎంతో తండ్రి ఆశగా వచ్చి ఉండగా ప్రభా తండ్రి వారిని తృప్తిపరిచినైనా వారి కుటుంబాల్లో తండ్రి ఆయన వారి కుటుంబ జీవితాల్లో ప్రభా మీరు మేలు చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే నాయనా ఎవరికి ఎటువంటి దీవెనలు అవసరం ప్రభా అవి మీరు దయచేయండి నాయనా. ప్రాముఖ్యంగా ప్రభా ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు ప్రభా ఇబ్బందులు అయినా అనుకోని సంఘటనలు జరగకుండా కాపాడి కనికరించండి అయినా. మా యొక్క యూసీవై పరిచర్యను ప్రభా ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా దీవించండి తండ్రి. మీ కొరకు జీవించేటువంటి నైనా యొక్క టీం సభ్యులుగా మేమందరం కూడా జీవించే భాగ్యం దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ కృపతో నింపి మీ కనికరంతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని యొక్క శిష్యులుగా మనము ఉండాలంటే కొన్ని గుర్తుల గురించి, అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఏ విధంగా మనం జీవించాలనే విషయాల గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. మనం చూసినప్పుడు ఒక తల్లిదండ్రులకి ఒక చిన్న బాబు లేకపోతే పాప పుట్టినప్పుడు వెంటనే మనము వాళ్ళ యొక్క పోలికలను బట్టి ఈ ఈ పోలికలు మీకొచ్చాయి, తండ్రి పోలికొచ్చింది అని మనం వెంటనే చెప్పుకుంటాం. లేకపోతే తండ్రి పోలికొచ్చారని చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటాం. ఎందుకనంటే ఆ బిడ్డ యొక్క ఆ ముఖ కవలికలను బట్టి మనము ఆ తల్లిదండ్రులను చూసినప్పుడు అదే విధంగా ఉంటారు గనక వెంటనే మనము సంతోషంగా ఆ గుర్తుల గురించి చెప్పుకుంటూ మనము సంతోషపడుతూ ఉంటాం. అదే విధంగా మనము యేసయ్య బిడ్డలము, మన దేవుని యొక్క కుమారులము లేకపోతే కుమార్తెలుగా మనము పిలువబడాలంటే మన జీవితంలో కొన్ని గుర్తులు చూసినప్పుడు ఇతరులు గూడా వీరు యేసయ్య శిష్యులు లేకపోతే యేసయ్య కుమారులు లేకపోతే కుమార్తెలని చెప్పుకోవడానికి అవకాశం ఉండే విధంగా మనము జీవించాలని గూడా నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఇప్పుడు చదువుకుందాము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఈ వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే దేవుని యందు మనము నిలిచి ఉండాలి. మన యందు ఆయన వాక్యము నిలిచి ఉండాలి. ఈ 2 గూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనము దేవునిలో ఎప్పుడు గూడా స్థిరంగా నిలిచి ఉండినప్పుడు, అదే సమయంలో మనలో గూడా దేవుని యొక్క వాక్యము నిలిచి ఉండినప్పుడు, మనకు దేవుడు ఏది కావాలంటే అది ఇస్తాను అంటున్నాడు. మనము మన జీవితంలో మనకెన్నో అవసరాలుంటాయి. అవన్నీ గూడా మనం దేవుడిని అడుగుతూ ఉంటాం. అయ్యా నాకు పలాంది కావాలి అనేసి అడుగుతూ ఉంటాం. ఆ సమయంలో మనకు దేవుడు అవి ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనకు అడిగినవి మనం తీసుకున్న తర్వాత మనం ఎంతగానో సంతోషిస్తామో, ఒకసారి మన కుటుంబ పరిస్థితి చూసినప్పుడు గూడా, మన కుటుంబంలో గూడా కొంత ఆశీర్వాదాన్ని మనము రుచి చూస్తాం. అంటే మునుపటి
జీవితానికి ఇప్పటికి కొంత వ్యత్యాసాన్ని గూడా మనం చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఉద్యోగం చేసే వాళ్ళలో అయితే ప్రమోషన్స్ అయ్యుండొచ్చు. కుటుంబ జీవితంలో అయితే నూతనంగా వివాహమైన వారికి గర్భఫలం దేవుడిచ్చినప్పుడు, లేకపోతే ఇంకొద్దిగా ముందుకెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళకి కావాల్సిన వాహనం దేవుడిచ్చినప్పుడు, ఇట్లా మనము మన జీవితంలో ఫలిస్తూ ఉంటాం. అయితే నేనంటున్న మాటేందంటే, మనము మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఒక సంవత్సరానికి, మరొక సంవత్సరానికి, ఆ మరొక సంవత్సరానికి మనలో కొంత ఫలింపు కనిపిచ్చాలి. ఎప్పుడైతే ఆ ఫలింపు అనేది కనిపిస్తుందో, అప్పుడు దేవునికి మహిమ అనే మాటను చూస్తున్నామో 8వ వచనంలో. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. కనుక మన జీవితంలో ఎప్పుడైతే మనం మంచిగా ఫలిస్తామో, దాన్ని బట్టి మన దేవుడికి మహిమ వస్తుంది. ఎందుకంటే, ఈ బిడ్డలు నా శిష్యులుగా ఉన్నారు. నన్ను ఆశ్రయించారు. నా యందు జీవిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని దీవించాను. కాబట్టి వాళ్ళని నేను దీవించాను గాబట్టి ఇప్పుడు వాళ్ళు నాకు శిష్యులుగా ఉన్నారు. అంటే దాని యొక్క అర్థాన్ని మనం గమనించినప్పుడు, మన జీవితంలో ఫలిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు, ఆ ఫలింపును బట్టి దేవుని శిష్యులుగా మనము గుర్తించబడతాం. దేవుని వాక్యాన్ని మనము వింటున్న సమయంలో, మనము ఆత్మీయ స్థితిలో గూడా మనం ఫలించే వారంగా ఉండాలి. కనుక శరీరపరంగా, లేకపోతే ఈ లోక సంబంధంగా మనము ఫలించడం ఒక రీతైతే, మరొక రీతి ఏందంటే మనము ఆత్మీయతలో గూడా మనం ఫలించాలి. ఈరోజు నువ్వు ఏ విధంగా దేవుని వాక్యంలో ఫలించావు, మరొక రోజు, లేపోతే మరుసటి రోజు, లేపోతే మరుసటి సంవత్సరం రోజున నీవు ఏ ఫలాలతో ఫలించావు అనేది గూడా మనము గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ ఫలింపు లేనటువంటి జీవితము ఒకవేళ మనం ఉన్నట్లయితే, మనం దేవుని శిష్యులుగా పిలవబడమేమో అనేటువంటి విషయాన్ని గూడా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు, మన జీవితంలో ఫలింపు అనేది చాలా అవసరము. ఎందుకంటే, ఫలించుట వలన మాత్రమే మనం దేవుని శిష్యులుగా పిలువబడతామని దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తా ఉంది. మరొక వాక్య భాగాన్ని మనం గమనిద్దాము. యోహాను సువార్త 13 అధ్యాయము 35 వచనాన్ని మనం గమనిద్దాం. 34 కూడా చదువుదాము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలుసుకొందురు. ఇక్కడ ప్రేమ గురించి చూస్తూ ఉన్నాం. దేవుడు ఎట్లా అయితే మనల్ని ప్రేమిస్తున్నాడో, అక్కడ ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేటి ఒక క్రొత్త ఆజ్ఞ ఆయన ఇస్తున్నాడు. ఎందుకిస్తున్నాడు అంటే ప్రేమ చల్లారిపోతుందేమో, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారేమో భార్యాభర్తలుగా, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులుగా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారేమో, ఒకరినొకరు ఇష్టపడలేకపోతున్నారేమో, ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నారేమో, తల్లిదండ్రులు పెద్దవారైన తర్వాత, బిడ్డలు పెద్దవాళ్ళైపోయిన తర్వాత, వివాహాలయిపోయిన తర్వాత ఎవరి పాటికి వారు జీవిస్తూ తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నారేమో, అక్కడ గూడా ప్రేమ కొదువైపోతుందేమో, ఇవన్నీ గూడా మనము గమనించినప్పుడు ఒక క్రొత్త ఆజ్ఞ ఆయన ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఆజ్ఞ పర్టిక్యులర్‌గా ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఆయన అంటున్నాడు, "నేను మిమ్మల్ని ప్రేమించాను గదా! మీరు గూడా ఒకరినొకరు ప్రేమించండి" అనే మాటను చూపిస్తున్నాడు. ఆయన గుర్తు చేస్తున్నాడు. "మీరు పాపులుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించాను గదా! మీరెందుకు పనికిరాని వారు, మీరు పాపాత్ములు, మీరు అనీతిమంతులు, మీరు దుర్మార్గపు పనులు చేస్తున్నారు, మీరు దుష్టుని పనులు చేస్తున్నారు. అయినప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమించాను గదా! మరి మీరెందుకు ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నారు? ప్రేమించండి" అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం.
కనుక మనము ఒకరినొకరు ప్రేమించే పరిస్థితుల్లో ఉండాలి. అందుకే ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఎప్పుడైతే మనము ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటామో, ఆ ప్రేమను బట్టి, ఆ సాదృశ్యాన్ని బట్టి, ఓహో! వీరు నా శిష్యులు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు గనుక, కుమారుడైన దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు గనుక, మనం గూడా ప్రేమ కలిగిన వారమై ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం జేసుకోవాలి. కనుక ఈ ఈ యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు, ఈ ప్రేమకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం ఏందంటే, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనే మాట చూస్తున్నాం. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు గాబట్టి, తన ఒక్కగానొక కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. మన పాపాల నిమిత్తము, మన యొక్క శాపాల నిమిత్తము ఆయన సిలువలో రక్తాన్ని కార్చారు. కనుక మనము పూర్తిగా గమనించినప్పుడు శిలువ మరణం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏందంటే, ఆయన ప్రేమిస్తున్నాడు ఈ లోకాన్ని. మనం గూడా ఇతరుల్ని ప్రేమించే వారంగా, మన కుటుంబాన్ని ప్రేమించే వారంగా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే విధంగా మనము జీవించాలని ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే మనము ప్రేమ కలిగి ఉంటామో, దేవుని శిష్యులుగా మనం పిలువబడతామో, ప్రేమ అనేది ఒక గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు అంటేనే ఈక్వల్ టు ప్రేమ అనే విషయాన్ని మనకు తెలుసు. లోకమంతా గూడా ఈ విషయాన్ని గ్రహిస్తూ ఉంది. అన్యులు గూడా ఈ విషయాన్ని అనేక ప్రదేశాల్లో, అనేక సభల్లో గూడా ఈ మాటను వ్యక్తపరుస్తుంటారు. ఎంతగానో ఆయన ప్రేమించాడు. కనుక అటువంటి ప్రేమను మనం గూడా కలిగి ఉండాలని మనం నేర్చుకోవాలి. అలా కలిగి ఉన్నప్పుడే నీలో ప్రేమ అనేది కనపరచబడినప్పుడే నీవు దేవుని శిష్యుడిగా పిలువబడతావు. అందరూ గూడా తెలుసుకుంటారంట నిన్ను చూసిన తర్వాత. ఓహో! ఈ కుమారుడు లేకపోతే ఈ కుమార్తె యేసుక్రీస్తుని ఆరాధిస్తుందేమో! ఎందుకంటే యేసుక్రీస్తులో ప్రేమ ఉంది గాబట్టి వీళ్ళలో గూడా ప్రేముంది అని తెలుసుకుంటారంట. గమనించండి, ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకుంటున్నాము. ఒకరినొకరు ప్రేమించగలిగేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. అది గూడా పవిత్రమైనటువంటి ప్రేమ, లేకపోతే పరిశుద్ధమైనటువంటి ప్రేమ అయి ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అదే విధంగా మరొక వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించినప్పుడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. ఇక్కడ ఒక మాటను గమనిస్తున్నాం. వాక్యమందు నిలిచి ఉండాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక మనం చెప్తూ ఉంటాము, క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులని చెప్పుకుంటూ ఉంటాం. నిజమైన క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులకు వ్యత్యాసం ఏంటి అంటే, నామకార్థపు క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతూ, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించలేని వారు నామకార్థపు క్రైస్తవులని అంటాం. పేరుకు మాత్రమే వాళ్ళు క్రైస్తవులుగా ఉంటారు గానీ, వాళ్ళ ప్రవర్తన అంతటిని కూడా గమనించినప్పుడు, వాళ్ళలో ఎక్కడ గూడా ఆ క్రైస్తవులు లేపోతే యేసుక్రీస్తు వారి యొక్క లక్షణం ఎక్కడ కనబడదు. అదే నిజమైన క్రైస్తవుల్ని మనం చూసినప్పుడు, ఆ దేవుని యొక్క లక్షణాలు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క లక్షణాలు కుమారునికి వచ్చినట్లుగా మనం గమనిస్తాం. దానికి ఎందువల్ల ఆ విధంగా మంచి లక్షణాలు వస్తాయి? లేకపోతే మంచి అలవాట్లు, మంచి ప్రవర్తన వస్తుంది అంటే,
దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉండిన వారు మాత్రమే ఆ విధంగా జీవిస్తారు. ఇక్కడ గమనించినప్పుడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా అనే మాట అక్కడ చూస్తున్నాం. దేవుని వాక్యమందు మనం నిలబడాలి. మనం అంటాం గదా! మామూలుగా, "నువ్వు మాట మాట ప్రకారం నిలబడుతున్నావా?" అని ప్రశ్నేస్తావు. "నువ్వు నీవిచ్చిన మాట ప్రకారం నిలబడతావా? నా దగ్గర డబ్బులు తీసుకున్నావు గదా! డబ్బులు మళ్ళీ తిరిగిస్తా అన్నావు గదా! డబ్బులు ఆ టయానికి ఇస్తావా? నిలబడతావా?" అంటాం గదా! అంటే ఆ మాట ప్రకారం ఏ విధంగా అయితే నిలబడతాము అని అంటామో, ఇక్కడ దేవుని వాక్య ప్రకారం మనము నిలిచి ఉండాలి. ఆ వాక్యాన్ని మనము మన జీవితంలోకి అన్వయించుకోవాలి. ఆ వాక్యం మనలో ఉండిపోవాలి స్థిరంగా. ఎప్పుడైతే ఆ వాక్యం మనలో అలానే ఉండిపోతుందో, దాన్ని బట్టి గూడా మనము మన యొక్క జీవిత ప్రయాణము దేవునిలో కొనసాగే భాగ్యం దేవుడిస్తాడు. అందుకే ఆయన అంటున్న మాట, వాక్యమందు నా వాక్యమందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. నిజముగా శిష్యులుగా ఉండాలంట. శిష్యులు వేరు, నిజమైన శిష్యులు వేరు. నిజమైన శిష్యులు ఎప్పుడు గూడా ఆయనతోనే ఉంటారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు దూరంగా చాలామంది శిష్యులెళ్ళిపోయారు. పేతురైతే 3 సార్లు బొంకాడు. అందుకే ఆయన అంటున్నాడు, నిజమైన శిష్యులుగా జీవించాలి అంటాడు. మనము ఆయన దగ్గరున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు మాట ఒక రకంగా, మరి దూరంగా వెళ్ళిపోయినప్పుడు శిష్యులు మరొక రకంగా. మరి పేతురు ఎందుకు మారిపోయాడు? నిజమైన శిష్యుడిగా ఎందుకు ఉండలేకపోయాడు? ఎందుకు బలంగా నిలబడలేకపోయాడు? ఎందుకు స్థిరంగా నిలబడలేకపోయాడు? ఎందుకు అందరి ముందు ఎదిరించలేకపోయాడు? గమనించండి. నిలిచి ఉండాలి దేవుని వాక్యమందు. ఎప్పుడైతే మనము దేవుని వాక్యమందు నిలబడతామో, ఎన్ని ఆటుపోట్లు మన జీవితంలో వచ్చినప్పటికి కూడా, మనము దేవుని కొరకు బ్రతికే వారంగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలకి ఈ రోజున కుటుంబంలో ఎంతో బాధపడిపోతూ, ఎంతో దూరమైపోతూ, దేవుని దగ్గరికి రాలేక ఎంతోమంది బాధపడుతున్న వారు ఉంటున్నారు. మనం చూస్తూ ఉంటాం మన యొక్క దైనందిన జీవితంలో. అయితే క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యంలో మనం నిలబడినట్లయితే, దేవుడు మనకు శక్తినిస్తాడు. ఆ శక్తి కొరకు మనము దేవుడినడగాలి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలో నిలబడతామో, దేవుడు ఆ పరిస్థితులను కూడా మారుస్తాడు. నీ చుట్టుపక్కల పరిస్థితులు గూడా ఆయన మారుస్తాడు. ఆయన దేవుని కొరకు మనం జీవించడానికి ఒక మంచి ధైర్యాన్ని మనకు దేవుడిస్తాడు. ఎందుకంటే మనము ఎప్పుడైతే నిలబడతామో దేవుని వాక్యమందు, మనం ఆయన శిష్యులుగా మార్చబడతాం గాబట్టి, ఎప్పుడు గూడా గురువు శిష్యుడిని విడిచిపెట్టడు. గురువున్నంత కాలము శిష్యునికి ఎప్పుడు గూడా తర్ఫీదిస్తూనే ఉంటాడు. ఎప్పుడు గూడా మార్గాన్ని చూపిస్తూనే ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యమందు మనము నిలిచి ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం. అదే విధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 49, 50 వచనాలు మనం గమనించినప్పుడు, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు, నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి. ఇక్కడ మనం గమనిస్తున్నామో, ఎవరైతే దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగిస్తారో, వారు దేవుని శిష్యులుగా పిలువబడతారనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. 48వ వచనాన్ని మనం గమనించినప్పుడు, 47వ వచనాన్ని అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు, నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు? నా సహోదరుడెవరు? అని చెప్పి, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు, నా సహోదరులు. చూసారా? శిష్యుల వైపు చెయ్యి చాపాడు.
ఈ లోక సంబంధంగా యేసుక్రీస్తు వారికి మరియమ్మ, లేపోతే మరొక సహోదరులు ఉండొచ్చేమో గానీ, ఒకవేళ మరియమ్మ గర్భం ద్వారా వచ్చారు కాబట్టి లోకమంతా గూడా మరియమ్మ తల్లి అనుకోవచ్చేమో గానీ, దేవుడంటున్న మాటేందంటే, నాకు మరియమ్మ తల్లి కాదు. నా శిష్యులు ఎవరైతే నా మాట ప్రకారం జీవిస్తారో, ఎవరైతే దేవుని చిత్తము పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క చిత్త ప్రకారంగా చేస్తాడో, వాళ్ళే నా సహోదరులు, నా సహోదరి, లేకపోతే నా యొక్క తల్లి అనేటువంటి మాటనక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తము మనం జరిగించే వారంగా ఉండాలి. అందుకోసమే మన జీవితంలో గూడా మనం దేవుడిని అడగాలి. అయ్యా! నేను ఈ యొక్క ప్రాంతంలో నేను క్రైస్తవుడిగా మరి జన్మించాను. పుట్టుకతోనే నేను క్రైస్తవుడిని. నా పూర్వీకులు ఒకవేళ అన్యులుగా పుట్టుండొచ్చు. అయితే నువ్వు నాకు ఒక మంచి ఆధిక్యతనిచ్చావు. క్రైస్తవుడిగా నన్ను ఇక్కడ జన్మింపజేశావు. అయితే ఈ ప్రాంతంలో నేను క్రైస్తవుడిగా ఎందుకు పుట్టాను? నా జీవితంలో నీ చిత్తమేంటి? నేను ఏ ఏ కార్యాలు నీ కొరకు చేయాలి? ఇక్కడ నేను ఏ విధంగా నేను బ్రతకాలి? నా చుట్టుపక్కల అన్యులకి నేను ఏ విధంగా మరి నా గురించి నా పట్ల ఏమన్నా ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నావా? నన్ను ఏ విధంగా నువ్వు వాడుకోబోతున్నావు? నీ చిత్తమేంటి ప్రభా? అనేటువంటి విషయాన్ని మనం దేవునితో మనము విజ్ఞాపన చేసినప్పుడు లేకపోతే ఆయనతో మనము ఆహ్, బ్రతిమిలాడినప్పుడు మనకు దేవుడు తెలియజేస్తాడు. ఏ విధంగా అయితే యాకోబు అంటాడో, "నిన్ను విడవను దేవా, నన్ను దీవించు వరకు" అన్నట్టుగా మనము పెనుగులాడాలి దేవునితోటి. కనుక మనం మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని మనం గ్రహించే వారంగా ఉండాలి. నా పట్ల నీ చిత్తం ఏంటి నాయనా? నువ్వు నన్ను ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకొనున్నావు? అనేటువంటి విషయాన్ని మనం దేవుడిని అడిగినప్పుడు, ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. ఎప్పుడైతే మనకు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడో, మనము ఆయన చిత్త ప్రకారంగా జీవించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తామో, అప్పుడు మనము దేవుని యొక్క శిష్యులుగా మనం పిలువబడతాం. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడుతున్నామా? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలిచ్చున్నాడు. ఈ ఆజ్ఞలన్నీ మనం చదివినప్పుడు, ఈ ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తున్నామా? ఆయన చిత్తము ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాట ఆయన చిత్తమై ఉంది. ఆయన దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనము పాలుపంచుకునే వారంగా ఉండాలి. ఈ రోజున సువార్తను మనం ప్రకటిస్తున్నామంటే అది దేవుని కృప. అది దేవుని చిత్తమై ఉన్నది. ఆ చిత్తంలోకి మనము కొనసాగే వారంగా ఉండాలి. ఆయన చిత్తమేదో మనము తెలుసుకోవాలంటే మనం దేవునితో పెనుగులాడాలి. దేవునికి మనము అనునిత్యము ప్రార్థన జేసుకోవాలి. ఖచ్చితంగా అప్పుడు ఆయన నీ దేవుడు నీ పట్ల ఆయన చిత్తమేందో నీకు తెలియజేస్తాడు. కనుక ఈ రోజున ఆ చిత్తాన్ని గ్రహించలేక ఎంతోమంది గూడా స్వార్థపూరితంగా ఉండేవాళ్ళున్నారు ఈ రోజున. కుటుంబాన్ని చూసుకుంటూ, కుటుంబంలోనే కొనసాగేటువంటి వారు గూడా ఉన్నారు. ఎందుకని అలా ఉంటున్నారు అంటే, వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కనుక ప్రతి ఒక్కరి పట్ల ఆయన చిత్తముంది. దానికి ఒక మంచి వాక్యం ఏందంటే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఆయనంటాడు, "నువ్వు గర్భంలో రూపించబడక మునుపే నేను నిన్నెరిగానంటాడు." కాబట్టి మనం క్రైస్తవులుగా పుట్టాము అంటే మన నమ్మకము, మన విశ్వాసం ఏందంటే, గర్భంలో రూపించబడక మునుపే ఆయన నిన్ను ఎరిగాడనేటువంటి సత్యం. దేవుని వాక్యం అనేది సత్యం గనక మనం ఆ విషయాన్ని నమ్మాలి. దాన్ని బట్టి అర్థమేంటి? నువ్వు గర్భంలో నుంచి రాక మునుపే ఆయనకు నువ్వు తెలుసు కాబట్టి, నీ పట్ల ఆయన చిత్తం ఉందనేటువంటి విషయాన్ని అది గ్రహించేటువంటి స్థితిలో మనం ఉండాలి. కనుక ఇప్పటికైనా మనందరం గూడా ఎవరికి వారు ఇండివిడ్యువల్‌గా, వ్యక్తిగతంగా మనం ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చిత్తము దేవుడు ఏర్పాటు జేస్తున్నాడు. ఆ చిత్తాన్ని గ్రహించండి. సంఘంలో ఏదైనా నువ్వు మంచి ఒక పాటలు పాడేటువంటి ఒక స్త్రీగా ఉండాలా?
నీ పాటల ద్వారా ఇతరులని నీవు మార్చాలనా? లేపోతే కొందరు నీ ప్రవర్తన వలన మార్చబడాలనా? లేకపోతే నువ్వు ఒక బైబిల్ స్త్రీగా నీవు అనేక మందికి సువార్తను ప్రకటించాలనా? లేకపోతే నీ ఉద్యోగ స్థలంలో నువ్వు అనేక మందిని మార్చాలనా? సువార్త ప్రకటించాలనా? దేవుని చిత్తం ఏంటి? అనేది ఒకసారి మనందరం గూడా ఒకసారి ఆలోచించుకుందాం ఈరోజు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు దేవుని చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారు దేవుని శిష్యులుగా పిలువబడతారనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదే విధంగా మరొక వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అపోస్తల కార్యములు 11వ అధ్యాయాన్ని మనం గమనిద్దాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులు అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకునిరి. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఇక్కడ మనం చూస్తున్నాము కరువు రాబోతుందనే విషయాన్ని మనకు ప్రవక్తలు తెలియజేస్తున్నప్పుడు, ఎవరైతే దేవుని శిష్యులుగా పిలువబడుతున్నారో, ఆ ప్రాంతానికి కరువు రాబోతుంది గదా అని వీరికి తగిన విధంగా వీరు సహాయం జేస్తున్నారు. గమనించండి ఈ యొక్క మాటను. అక్కడ ఆ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ప్రతి వారు గూడా అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది ఇస్తున్నాడంట. తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నారు. శక్తి కొలది ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైనది. మన దేవుడు మనకు శక్తినిచ్చుంటాడు. ఆ శక్తి ఏంది? నీకున్న ఉద్యోగం, లేకపోతే నువ్వు సంపాదించినటువంటి సంపద. నువ్వు వెళ్తూ ఉంటావు గదా! ప్రతి దినము గూడా పనికెళ్తుంటాం గదా! ఆ పనిని బట్టి వచ్చేటువంటి ధనము గావచ్చు. ఆ యొక్క ధనాన్ని లేకపోతే నీ యొక్క దేవుడు నిన్ను దీవించిన ఉద్యోగాన్ని బట్టి నీకొచ్చేటువంటి ఒక జీతం గావచ్చు. ఇవన్నీ గూడా నీకు శక్తి. ఆ శక్తిని బట్టి నువ్వు సహాయాన్ని ఇతరులకు పంపే పరిస్థితిలో ఉండాలి. అందుకే జయపాల్ అంకుల్ గారు ఒక పాట పాడుతుంటారు. నువ్వు సువార్త చేయడానికి వీలుంటే సువార్త చెయ్యి. సువార్త చేయలేకపోతే పోయేవారిని నువ్వు ప్రోత్సహించు, వారిని పంపించు అనే మాటను గూడా ఆ పాటలో చాలా చక్కగా రాస్తారు. కనుక మనము గూడా మన జీవితంలో ఇతరులను ప్రేమించే వారంగా, మనము ఇతరులకు సహాయపడే వారంగా ఉండాలి. పేదల్ని కొందరు ప్రేమించాలి. మరికొందరు సువార్తను ప్రేమించాలి. ఇలా మనం ఒక్కొక్క విషయంలో మనం సహాయపడుతూ ముందుకు వెళ్ళాలి. కనుక నాకు శక్తి లేదు, నా పరిస్థితి ఇంతే గదా అనుకోకూడదు. దేవుడు గూడా తన శక్తి కొలది, మనకున్నటువంటి శక్తిని కొలది మనము సహాయపడేటువంటి వారంగా ఉండాలి అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే ఇక్కడ మనం చూసినప్పుడు కరువు రాబోతుందని ప్రవక్త ద్వారా తెలియజేశారో, వెంటనే దేవుని శిష్యులుగా ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వారికున్నటువంటి శక్తిని బట్టి వారు వెంటనే సహాయపడడానికి నిశ్చయం చేసుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యం మనకు ఏమని సెలవిస్తా ఉన్నారంటే, తన శక్తి కొలది ఎవరైతే సహాయం చేస్తారో వారు దేవుని శిష్యులు అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక సహాయము చేసేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఒక క్రైస్తవునిగా యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం గనుక, మనం ఆ విధంగా జీవించాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభునందు ప్రియమైన వాళ్ళారా. అదే విధంగా ఈ యొక్క లూకాసు వార్త 14వ అధ్యాయము చివరిగా ఈ మాట చదివి నేను ముగిస్తాను.
14వ అధ్యాయము 26 వచనం 25, 26, 27 వచనాలు మనం గమనించినట్లయితే, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇది చాలా కష్టంతో కూడినటువంటి వాక్యము. దేవుని కొరకు మనం నిలబడుతున్నాము అంటే, ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో గూడా ఇది చాలా కష్టమైనటువంటి వాక్యము. ఏమంటున్నాడో గమనించారా? జనసమూహమంతా వెళ్తూ ఉంటే, ఆయన ఒక్కసారిగా ఆగి వాళ్ళ తట్టు చూసి అంటున్నాడు, నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తర్వాత ఇది మాత్రమే గాదు, తన ప్రాణమును గూడా ద్వేషిం ద్వేషింపకుంటే అంటే ద్వేషింపకుండా ఉంటే వాడు నా శిష్యుడు కానేరడు. దాని అర్థమేంటి? దేవుని కంటే గూడా ప్రాముఖ్యత మన తల్లిదండ్రులకి, మన బిడ్డలకి, భార్య, భర్తకు ఇవ్వడానికి అవకాశం లేదు అంటున్నాడిక్కడ. ఎవరైతే నీవు ఎక్కువగా మరి కుటుంబాన్ని ప్రేమిస్తావో, నువ్వు దేవుడిని ప్రేమించలేకపోతావో, నువ్వు శిష్యుడు కాదు. కుటుంబానంతటిని పక్కన బెట్టి దేవుణ్ణి ప్రేమించేవాడే దేవుని శిష్యుడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా కష్టంతో కూడినటువంటి మాట అయినప్పటికీ, ఇదొక ఆజ్ఞగా మనం దీన్ని తీసుకోవాలి. ఈరోజు కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించేటువంటి వారున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, దేవుడు ఈరోజు మన కుటుంబాన్ని క్షేమంగా కాపాడుతున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు కుటుంబంగా జీవిస్తున్నావు. లేకపోతే మన కుటుంబము ఒక్కొక్కసారి మనకు దూరం అయిపోయే అవకాశాలున్నాయి. నిన్నటి దినాన ఒక వార్తల్లో విషయాన్ని గమనించినప్పుడు, ఒక 3 తరాలకు సంబంధించినటువంటి బిడ్డలు, కుటుంబ సభ్యులు 17 మంది ఒకరోజు నైట్ చనిపోయారు. ఒకటే ఇంట్లో చనిపోయారు. ఎంత బాధాకరమైన విషయం. 17 మంది కుటుంబ సభ్యులు 3 తరాలకు సంబంధించినటువంటి వారు. ఒక తల్లిదండ్రులకి 3 బిడ్డలైతే, ఇద్దరు బిడ్డలు, ఆ ఇద్దరు బిడ్డల యొక్క బిడ్డలు, ఈ విధంగా 3 తరాల బిడ్డలు ఒక కుటుంబం ఒక రోజున రాత్రికాల సమయంలో ఒక ఇంట్లోకి చేరారు. వాళ్ళొక ఫంక్షన్‌కి పోవాలి. అయితే నైట్ అనుకోని సంఘటన, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మంటలొచ్చాయి. వెంటనే అక్కడక్కడే అందరూ గూడా చనిపోయారు 17 మంది. వాళ్ళ ఒక కుమారుడు కుటుంబం మాత్రమే వారు ఎందు నిమిత్తమో వేరే గృహంలో ఉన్నారు. వారొక్కరే బ్రతికారు. చూసారా? దేవుని యొక్క కాపుదల మనకు అవసరమండి. ఎప్పుడేం జరగద్దో మనం చెప్పలేం. అందుకే ఆయనంటున్నాడు, "నువ్వు కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ భార్యను, లేపోతే నీ భర్తను, నీ బిడ్డలను, నీ తల్లిని, తండ్రిని ఎక్కువ ప్రేమిస్తున్నావా నాకంటే గూడా? అయితే నువ్వు నా శిష్యుడు కాదు" అంటున్నాడాయన. "మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు." నీ సిలువను దేవుని యొక్క సిలువనెత్తుకొని నువ్వు వెంబడించాలి. దేవుని కొరకు సువార్తను ప్రకటించాలి. సిలువ, జనన, మరణ, పునరుద్ధానం గురించి నువ్వు సువార్త ప్రకటించాలి యేసుక్రీస్తు కొరకు. ఎప్పుడైతే ఆ విధంగా వెంబడిస్తావో, ఆ శిష్యులు దేవుని యొక్క శిష్యులుగా నువ్వు పిలువబడతావు. కనుక ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకుంటున్నాము. నీవు కుటుంబాన్ని కంటే కూడా దేవుణ్ణి ప్రేమించాలి. అదే సమయంలో దేవుని యొక్క సువార్తను నువ్వు ఎత్తుకొని, మోసుకొని నువ్వు ఇతరులకు తీసుకొని పోయే పరిస్థితిలో నువ్వు ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. అలా మనం జీవిస్తేనే నీవు దేవుని శిష్యుడిగా పిలువబడతావు అనేది మనం నేర్చుకుంటున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శిష్యులుగా ఉండాలంటే ఇవన్నీ గుర్తులు మనం చూస్తున్నాం. బహుగా ఫలించేవారు దేవుని శిష్యులుగా పిలువబడతారు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకునేవారు దేవుని శిష్యులుగా పిలువబడతారు. వాక్యమందు నిలిచిన వారు దేవుని శిష్యులుగా పిలువబడతారు. దేవుని చిత్తాన్ని జరిగించేవారు దేవుని శిష్యులుగా పిలువబడతారు. శక్తి కొలది సహాయం చేసేటువంటి వారు దేవుని శిష్యులుగా పిలువబడతారు. అదేవిధంగా తన సిలువను మోసుకొని వెంబడించేవారు
దేవుని శిష్యులుగా పిలువబడతారు. తన ప్రాణమును సహా ద్వేషించేవారు దేవుని శిష్యులుగా పిలువబడతారు అనేటువంటి ఇన్ని గుర్తులు మనం ఈ రోజున నేర్చుకున్నాం. ఒకసారి ఈ విషయాలు మళ్ళీ మీరు ధ్యానం చేసుకోండి. ఈ గుర్తులు మనలో ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే మనము దేవుని బిడ్డలము, దేవుని శిష్యులము. మనం ధైర్యంగా బ్రతకచ్చు ఈ లోకంలో. ఎందుకంటే ఇక్కడ కళ్ళు మూసినప్పుడు వెంటనే ఆయన దగ్గరికి మనం చేరతాం. ఇదే మన యొక్క ధైర్యం. ఇదే మన యొక్క నిరీక్షణ. ఆ నిరీక్షణలో మనం కొనసాగాలని దేవుడు మిమ్మల్నందరినీ గూడా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీ అందరూ గూడా ఆయన శిష్యులుగా మార్చబడాలని నేను కోరుకుంటూ, ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన నీతన్న గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ యొక్క వాక్యము మన హృదయంలో ఫలించలాగున మన మధ్యలో ఉన్న పరిమళ సిస్టర్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. అన్న ప్రైజ్ ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రమైన అయ్యా, అతి యోగ్యత లేని వాళ్ళం అయ్యా, పనికిరాని పాత్రలమైనప్పటికీ ప్రభువా మీరు ఎంతగానో మమ్మల్ని ఎంచుకుని ఉన్నారు. మీకే స్తోత్రం ప్రభువా. అలాగే నా తండ్రి, ఈ యొక్క దాసులు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి దేవా. అయ్యా, చెప్పబడిన వాక్యం నా తండ్రి మా హృదయంలో ఉంచుకొని నా తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, మీరు చెప్పి ఉన్నారు ప్రభువా, ఒకరినొకరు ప్రేమించుకొనవలెను అని చెప్పి ఉన్నారు. అయ్యా, నీ యొక్క బిడ్డలు అంటే నా తండ్రి ప్రత్యేకంగా నా తండ్రి అయ్యా ఉంటారు ప్రభువా ఈ లోకంలో. నాన్న అయ్యా, మేము ప్రేమించే వారిగా ఉండాలి ప్రభువా, తల్లిదండ్రులను ప్రేమించే వారిగా ఉండాలి, బంధువులను ప్రేమించే వారిగా ఉండాలి ప్రభువా, స్నేహితులను అందరినీ నా తండ్రి నీ యొక్క గొప్ప ప్రేమ చేత నా తండ్రి అయ్యా మేము ప్రేమించే వారిగా ఉండాలి ప్రభువా. అయ్యా, మీరు మాత్రమే నా తండ్రి ఎంతగానో నా తండ్రి. అవును ప్రభువా, ఈ లోకంలో ప్రేమ అనేది నా తండ్రి చల్లారిపోతుంది నా తండ్రి. అయ్యా, తల్లిదండ్రుల ప్రేమ లేదు నాన్న. అయ్యా, బంధుమిత్రుల ప్రేమ ఎక్కడా లేదు ప్రభు. కానీ మీరు ఎంతగానో గొప్పగా మాట్లాడి ఉన్నారు ప్రభు. అటు ప్రేమను నీ యొక్క ప్రేమను మాలో ఉంచుకొని అయ్యా నీ యొక్క ప్రేమ చేత మేము ఈ లోకాన్ని ప్రేమించే వారిగా ఉండటకు సహాయం దయచేయండి నా తండ్రి ప్రభువా. అయ్యా, అన్న చెప్పబడిన వాక్యాన్ని నా తండ్రి మీరు మాత్రం ఆశ్రయ దీవించండి. మా అందరి హృదయంలో నా తండ్రి అలా ఉంచుకొని మేము వాక్యానుసారంగా అట్టి విధంగా నడిచే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అలాగే నా తండ్రి వాక్యాన్ని చెప్పిన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాన్ని ఆశ్రయ దీవించండి నా తండ్రి ప్రభువా. మీరు మాత్రమే దయచేస్తారని నమ్మచ్చు. ఈ వాక్యాన్ని బట్టి మేము నడిచి అయ్యా నీ యొక్క పరిచర్యను అయ్యా ఈ లోకంలో నా తండ్రి నీ యొక్క బిడ్డలు అంటే ప్రత్యేకంగా అయ్యా మంచివారిగా, అవును ప్రభువా, మేము నా తండ్రి ప్రత్యేకింపబడిన జనంగా ఉండాలని నా తండ్రి ప్రభువా. అయ్యా, మీరు మాత్రం సహాయం దయచేయమని, అటు విధంగా నడిచే కృపను దయచేయమని ఈ వాక్యాన్ని పాదాల్చిన తప్పు చెప్తా అలానే నా తను మేము ఈ వాక్యాన్ని పట్టుకొని నడిచే వారిగా ఉండాలి ప్రభు. అవును ప్రభు, నీ మాటలు అయ్యా మీ అందు మేము ఉంటే నా తండ్రి నాన్న నీ మాటలు మాలో ఉంచుకొని నడిస్తేనే మేము ఈ లోకంలో జీవించగలము ప్రభు. అయ్యా, అట్టి విధంగా జీవించే కృపను అయ్యా ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరికి అయ్యా నాకు నా అందరికీ సహాయం దయచేస్తారని నమ్మొచ్చు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అయ్యా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.